తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే మీ బాబు చెప్తూ ఉన్నారు ప్రతిసారి బిగ్గెస్ట్ హిట్ తర్వాత తప్పకుండా మా ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి, ఈసారి పెళ్లి చేసుకుంటాను అని. శ్యామలమ్మ గారు ఈసారి ప్రభాస్ గారి పెళ్లి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్స్పెక్ట్ అంటే అదే కదా, అందరూ జయంతి గారికి కూడా ఉంది ఆ క్వశ్చన్ అడగాలి. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అన్నీ జరుగుతాయి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, జరుగుతాయి. సరే, సో ఆయన కూడా చెప్పారు అన్ని జరుగుతున్నాయి, దీంతో పాటు అది కూడా జరుగుతుంది. ఈ సినిమా ఇంత ఇచ్చారు, ఈ ఆనందం ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మాకు కొత్తగానే ఉంది. సినిమా అప్పుడే రిలీజ్ అయిపోయి అప్పుడే ఫస్ట్ వీక్ అయిపోయి సెకండ్ వీక్ వచ్చేసిందని అనుకోవట్లేదు మేము. అవును, ఇంకా అప్పుడే రిలీజ్ అయ్యి ఆనందాన్ని ఇంకా అలాగా మారుమోగుతూనే ఉన్నాయి చెవులు. ఆ కలికి మా ఫోన్లు ఎవరివి అసలు, ఫోన్ ఓపెన్ చేస్తే ఇంకా కలికి రెబల్ స్టార్ మా దేవుడు కలికి అనే మెసేజ్లు నిండిపోయి ఉన్నది. నా అంత ఆనందంతో ఉన్నారు ఫ్యాన్స్. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కొంచెం బాధ కూడా పడతారు, ఎందుకంటే ఇంత ముందు చేసుకుని ఉంటే ఒకే ఇండస్ట్రీని పిలిచే వాళ్ళం, మనం ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ పెళ్లికి ఎక్కడ చేయాలి బాబు, ఎలా పిలవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఆయన పెళ్లి భూమి మీద చేయాలి, లేకపోతే కాంప్లెక్స్ లో చేస్తాం, లేకపోతే ఏంటది వాళ్ళు తండ్రి గారు అదే అనేవారు, లేకపోతే ఏ ఫ్లైట్ విమానంలోనే చెయ్యాలి. ఇంకా ఇటు సౌత్, అటు నార్త్, అటు హాలీవుడ్, బాలీవుడ్ అందరు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ ఫంక్షన్ హాల్ సరిపోవు, అదైతే చాలా కష్టం. అంటే పాపం ఆయన అభిమానించే అభిమానులు అంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఉంటది కదా చూడాలని, ఎవరిని కాదనలేము. కాకపోతే అది ఎలా చెయ్యాలి అనే ఆలోచనే పడుతుంది ఎన్నో వందల సంవత్సరాలు ఆయనకి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి అమ్మా, మహాభారతం గురించి మీరు బాగా వినుంటారు, చదివుంటారు, దానిలో ప్రతి క్యారెక్టర్ గురించి మీకు బాగా తెలుస్తుంది, దాంట్లో అసలుకి వేరే థాట్ కూడా లేదు. ఇప్పుడు కలియుగం అంటున్నారు, కల్కి 2898 AD అంటున్నారు, అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాం ఇప్పుడు మనం. నిజంగా మీరు విన్న మహాభారతం క్యారెక్టర్స్ స్టోరీ అంటే ఏమని చెప్తారు? అంటే మనకు అందరూ ఫస్ట్ మహాభారతం అంటే మనకి చిన్నప్పటి నుంచి చదివిన మహాభారతం, కానీ ఏంటంటే మనకి జస్ట్ సినిమా చూడాలంటే మినిమం బీటెక్ చదివి ఉండాలని చెప్పేసి ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. నేను క్లుప్తంగా చదివిన మహాభారతం, తర్వాత ఈ మహాభారతం అనేది టీవీలో సీరియల్స్ వచ్చిందండి. అవును, మహాభారతం సమ్వేర్ ఇన్ 90s లో అట్లా వచ్చింది. ఎవ్రీ సండే మార్నింగ్ తప్పకుండా మొత్తం అంతా చూసాను, అక్కడే కూర్చుండేవాడు. సండే పొద్దున వచ్చిందంటే అసలు రోడ్ మీద ట్రాఫిక్ కూడా ఉండేది కాదండి. 90s లో ఆ మ్యూజిక్ వస్తుంది, అందులో కూడా వాళ్ళు కాలం గురించి, ఆ కాలం చెప్పే కథ అన్నమాట అది. ఓకే, సో ఆ కాలం మై హూ సమయ్ అంటూ ఆ కథ చెప్తాడనమాట. అది ప్రతిదీ చూశాను. చూసిన తర్వాత కూడా అవన్నీ సిడీస్ కూడా కొనుక్కొని మళ్ళీ చూసాను. మా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ అవి సిడీస్ హిందీ రామాయణం ఒకటి. సో అవి కూడా చూసాము. సో ఇది అంటే ఇంట్రికేట్ స్టోరీస్ ఉంటాయి అందులో, మనకి తెలియని కూడా ఉంటాయి అన్నమాట. అండ్ అవన్నీ చూసాం కనుక కొంచెం ఐడియా ఉన్నది. అండ్ పిక్చరైజేషన్ అనేది అట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఓకే, ఏదంటే అవన్నీ కూడా ఎలాగా వాళ్ళు అన్వయించుకొని అది చేస్తారు, వాళ్ళకి అవసరమైనట్టు ఏ సీన్స్ వాడుకునేది అనేది ఈచ్ వన్ హ్యాస్ దర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మనం చూస్తాం కదా, మహాభారతం అనేది ఎంతో మంది తీసినారు, తర్వాత రామాయణం కూడా ఎంతో మంది తీశారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ చిన్న చిన్న ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. కథ రాసి తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ చేయడం చాలా కష్టం. ప్లస్ అది సినిమాటిక్ గా కూడా మనం కొంచెం యూస్ఫుల్ గా అందరూ ఎన్ని చూపించినా మెయిన్ మూలం అదే, దాన్ని కదపకుండా ఎంతైనా చేసుకోవచ్చు. అవును, మార్చకూడదు. అది ఆ మారల్ అనేది అలాగే ఉండాలి. నువ్వు ఎంత మంచోడైనా, ఎంత పరాక్రమవంతుడైనా కూడా నువ్వు ధర్మం సైడ్ ఉంటే నీకు మంచిది, నువ్వు అధర్మం సైడ్ ఉంటే నీకు
నువ్వు చనిపోతావు ఆర్ దానికి శిక్ష అనుభవిస్తావు అంతే. అనేది బేసిక్ అంతేనండి. దట్ ఈస్ మారల్ ఆఫ్ లైఫ్. ఓకే. ఎవరికైనా సరే మహాభారతం అనేది ప్రతి ఒక్కరి లోపల జరుగుతూనే ఉంటది అనమాట రోజుకి. అవును. అంటే నువ్వు ఆ యొక్క యుద్ధం మనం రోజు మనం కరెక్ట్ సైడ్ ఉన్నామా రాంగ్ సైడ్ ఉన్నామా, అది అబ్రహాం లింకన్ వాళ్ళు కూడా అన్నారు, నీ రిలీజన్ అనేది ఏం లేదు, నువ్వు కరెక్ట్ చేస్తే నువ్వు హ్యాపీగా లోపల అనిపిస్తే నువ్వు రైట్, ఏదో లోపల నీకు గెలుపుతున్నదంటే నువ్వు రాంగ్. నీ కాన్షియస్ లోపల ఆ యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట రోజు. ధర్మానికి అధర్మానికి ఓకే. జరిగేదే కురుక్షేత్రం. ఆ రెండిటి మధ్య జరుగుతుంది ఆ యుద్ధం. ఓకే. అంతే. సో అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తారు. సో అలాగే ఇంటర్ప్రిటేషన్స్ ఒకటి. ఇంకోటి ఇప్పుడు ఉత్తర కడుపులో కూడా బ్రహ్మాస్త్రం తగిలి అభిమన్యుని భార్య అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటుంది కదా, అందులో ఒకటి ఏంటంటే అక్కడ వెంటనే చనిపోతాడు. చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు బతికిస్తాడు. సో దట్ ఈస్ పరీక్షన్ మహారాజు వస్తాడు. ఓకే. సో ఇవన్నీ కూడా మగి 2 విధాలుగా ఉంటుంది అనమాట. సో అందరు చెప్పేది ఏంటంటే వ్యాసుడు రాసిన మహాభారతమే చెప్పండి అని ప్రతి ఒక్కరూ మనం చూస్తుంటాం కదా ట్వీట్స్లోను అంతా. సో దీస్ ఆర్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకొని వాళ్ళకి ఏది అన్వయించగలగరు అట్లా చేస్తుంటారు. కలియుగం గురించి అడుగుతున్నాను. కలియుగం అంతం ఏంటి అనేది మనకు తెలియాలి అంటే అది మన నాగి గారు చెప్పాలి. అది అంతంలో ఆల్రెడీ మనం చూస్తాం కదండి. యాక్చువల్లీ ఆ రోజు నేను సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాక ట్యాప్ తిప్పాక నీళ్ళతో చేతులు కడుక్కున్నప్పుడు అమ్మ బాబాయ్ నీళ్ళు సరిగ్గా వాడాలి, జాగ్రత్తగా ఉండాలా, గంగానే ఎండిపోయినప్పుడు మనం నీళ్ళని ఎంత జాగ్రత్తగా, మనం అందరం ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం ఈ సినిమాలో. నాకు వచ్చింది అది మెయిన్ మారల్ ఆఫ్ ద స్టోరీ వాస్ ఇట్లయిపోతుందా, చెట్లు ఉండదు, ఒక చిన్న ఆకు అక్కడ చిగురిస్తుంటే మనం ఎంత హ్యాపీగా ఉన్నాం. ఆ స్టేజ్కి మనం మన ప్రపంచాన్ని, ఇది బ్యూటిఫుల్ వరల్డ్ని మనం ఆ స్టేజ్కి తీసుకుపోతామా? తీసుకోపోకూడదు. ఇక్కడే మనము జాగ్రత్త పడాలి అనేది మారల్ ఆఫ్ ద స్టోరీ అని అనిపిస్తుంది నాకు. సూపర్. నాకైతే చంబాలా చూసినప్పుడు ఎలా ఉంటది, కాంప్లెక్స్ లోకి వెళ్ళాక ఒకసారి బాబు అది చూసి ఒకసారి ఎలా చెప్పినట్టుగా ఫేస్ లో మనం చూసాము, అదే మళ్ళీ మనందరం ఆలోచించుకొని అంత చక్కగా దాన్ని కూడా మన జయంత్ రెడ్డి గారు చెప్పినట్టు, అంటే ఇప్పుడు ఈ కాలుష్యాన్ని వాతావరణాన్ని ఇలా తయారు చేసుకుంది మనమే కదా. మనకి ఇప్పుడు ఛాన్స్ ఉంది. మన చిన్నప్పుడు మా మదరారు ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు కదా, ఏడు చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు. దీన్ని ఇలా ఈ రకంగా తయారు చేసుకున్నాం. దాన్ని మళ్ళీ అలాగా కాంప్లెక్స్ మనం ఏ రకంగా అయితే మరి మార్పులు వచ్చాయా ప్రభాస్ గారిలో కానీ నాగి గారిలో కానీ? అంటే కనపడుతుంది కదా మనకి ఇలాంటి సినిమా ప్రమేయం అనేది మనకి మన మీద తెలియకుండా గట్టిగా పడుతుంది. యాక్చువల్లీ నేను మొన్న నాకు ఒకటి మెసేజ్ పంపించారు. వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, గండిపేటలో ఉంటారు, డాక్టర్ రాజేశ్వరి గారు. వాళ్ళు ఒక లేక్స్ని రెస్టోర్ చేస్తూ ఉంటారు. లేక్స్ రెస్టోర్ చేస్తూ వాళ్ళంతా క్లీనింగ్ చేశారు. క్లీనింగ్ చేసిన తర్వాత అందరు గ్రూప్లో నిలబడి రేపటి కోసం అని మెసేజ్ గట్టిగా చెప్పి ఆ వీడియో పంపించారు అనమాట. సో అది నెక్స్ట్ జనరేషన్ కి ఇన్స్పైర్ చేస్తుంది కదా, రేపటి కోసం మనం చేయాలా ఇవన్నీ కూడా. రేపు మన జీవనదులని ఎండిపోకూడదు, మనకి చెట్లు చేమలు లేకుండా ఉండకూడదు, ఇట్లా డ్రై ఎడారిలాగా అయిపోయింది ప్రపంచం, అట్లా ఉండకూడదు. అసలు మనమే ఉండాలని కాదు కదా. అక్కడ ఉన్న జంతువులు ఏం జంతువులు లేదు, ఒక గుడ్డు చూస్తే ఎంతో ఆశ్చర్యపడిపోతున్నాం. ఆ స్టేజ్కి మనం తీసుకురావద్దు. ప్రెగ్నెంట్ ఉమెన్ కనిపిస్తే నేను ఎప్పుడు అదే భయపడుతుంటాను అనమాట. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ ఆల్ దిస్ కాలుష్యం. అయితే అనిపిస్తుంది అనమాట, అయ్యో ఇంకొక 100 సంవత్సరాలు అయిపోతే అసలు టెస్ట్ ట్యూబ్ బేబీతోనే వస్తుందా పిల్లలు అనే మీమాంసంలో మేము గైనకాలజిస్ట్ అనుకుంటుంటాం అనమాట. ఆ స్టేజ్ వాళ్ళు అంటారు, అయ్యో నేను టచ్ చేయొచ్చా నిన్ను అనే అమ్మాయి అంటది. అంటే ప్రెగ్నెన్సీ అనేది ఎంత అపురూపం అయిపోతుందో ఆ స్టేజ్ లో, ప్రెగ్నెన్సీ రావడమే అపురూపం అయిపోతుంది. డాక్టర్ కాబట్టి అదేంటమ్మా అసలు సీరం టెస్ట్ బేబీ 120 days అదే అంటే సీరం వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడం 150 days కి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంథింగ్ లైక్ అన్ IUI ప్రొసీజర్ చేస్తున్నారు. సీడింగ్ అని అంటారు కదా, సీడింగ్ అంటేనే IUI.
సో ఆర్టిఫిషియల్ గా అదే మేమంటాం న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుందా, న్యాచురల్ గా పిల్లలు పుడతారా అనేది పెద్ద డౌట్. ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఇంత టెంపరేచర్స్, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యము అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇవన్నీ చూస్తా ఉంటే అది యాజ్ అ గైనకాలజిస్ట్ నేను అక్కడ కనెక్ట్ అయినాను. మృణాల్ సేన్ వస్తుంటే ప్రెగ్నెన్సీ అని తాకచ్చా అని అడగడం, ఇంత యు ఫీల్ యునో ఓ మై గాడ్ ఆ స్టేజ్ కి వచ్చేస్తామా, ఒక గుడ్డు చూస్తే ఆ స్టేజ్ కి వచ్చేస్తామా, మనం భయపడుతూ తింటున్నాం. బాబా ఇది తింటే ఇందులో ఏమైనా కెమికల్స్ ఉన్నాయని, ఇవి ఉన్నాయని సగం ఫుడ్ అంతా భయపడుతూ తింటున్నాము. ఉన్నదేమో భగవంతుడి మీద భారం వేసి తింటున్నాం అన్నమాట. చికెన్ మటన్ తినాలంటే భయపడుతున్నారు కదా, చాలా భయం అనమాట. దాన్ని తీసుకొచ్చి ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తున్నది. సో ఆ లెవెల్ అన్నమాట. అందుకే అంత అమ్మాయిలు రావాలి, అంత అమ్మాయిలు ఉన్నా కూడా వాళ్ళు మిషన్ పెట్టి చూస్తున్నారు ఎవరు ఫర్టైల్ అమ్మాయి. అందరూ అమ్మాయిలు ఫర్టైల్ కాదు, అమ్మాయి ఉండొచ్చు. ఆ లెవెల్కి వెళ్ళిపోతామేమో అయ్యో అనే ఇప్పుడు మనము దిస్ ఇస్ ద టైం మనం చేయాలి. చైతన్యం చాలా కలిగించింది. సో డెఫినెట్లీ నాట్ గో టు దట్. అందుకే ఇప్పుడే మనము రేపటి కోసం కోసం అని ఇది ఏంటంటే కొన్ని సంస్థలనో లేకపోతే గవర్నమెంటే చేయాలనో కాదు, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వగలిగితేనే దీన్ని మనం అలా తయారు చేసుకోగలం. అదే మన నెక్స్ట్ తరాలు అందరూ హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే దానికి ఇప్పటి నుంచి కూడా దానికి మనం మూల కారణం. తర్వాత నువ్వు వాన బాగా పడినప్పుడు అయ్యో ఈ నీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఆ ఆలోచన దృక్పథం అవన్నీ వస్తుంది అనమాట. సో పిల్లలకి అన్ని కూడా కళ్ళ కట్టినట్టు మనం చూపించగలం. నిజంగా ఒక ఏజ్ పిల్లలకి, ఊహ తెలిసిన పిల్లలకి ఒక అవగాహన వచ్చింది సినిమా చూసిన తర్వాత. ఇలానే ఉంటుంది, జాగ్రత్త పడాలి అనేది ఒకటి వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.